మీది ఏ ఊరు ఇక్కడ? ఇక్కడ నేనేమనేలే, నాకు జగన్ అంటే ప్రాణం, నా కొడుకు లాంటోడు, జగన్ గెలవాలా, దానికోసం విజయసాయి కుమార్ రెడ్డి గెలవాలా, ఎంపీ సీట్ రావాలా, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గ్యారంటీగా కావాలా. ఇప్పుడు నెల్లూరు ఎంపీగా ఎవరు గెలుస్తారని? విజయసాయి కుమార్ రెడ్డి గెలుస్తాడు, మా నమ్మకం, గట్టి నమ్మకం. జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? జగన్ పథకాలు చెప్పాలా, నవరత్నాలు అన్నారు కదా, అన్నీ చేసాడు, ప్రతి ఒక్కటి చేస్తున్నాడు, ఒక బిడ్డలాగా చేస్తున్నాడు, పెద్దోళ్ళకి పిల్లకాయలకు ఒక మేనమామలాగా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాడు. ఈసారి సీఎం ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఆ జగనే రావాలా, నా కొడుకు లాంటోడు జగన్ రావాలా. ఓకే, ఇక్కడ ఇప్పుడు నెల్లూరు సీటు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు కదా ఇంతకుముందు, మరి ఆయన నర్సంపేట ఎంపీగా మార్చడం అది మటుకు ఒక్కరోంత కష్టమైంది, ఒక్కరోంత కష్టం అనిపించింది మనసుకి. అవతల విజయసాయి కుమార్ రెడ్డి వచ్చాడు కాబట్టి పర్వాలేదు అనిపించింది. ఓకే, ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీ కంచకోట కదా, ఈసారి కూడా నెల్లూరు స్థానాల్లో ఎన్ని గెలుస్తారు? ఒక 10 సీట్లన్నా గెలవచ్చా నెల్లూరులో? 10కి 10 అన్నట్టు నా నమ్మకం. ఓకే, విజయసాయి రెడ్డి గారికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారా? ఎందుకు? నేనేసేది విజయసాయి కుమార్ రెడ్డి కోసమే వేస్తా. ఓకే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు జిల్లా వాస్తీగా గుర్తిస్తున్నారా? గుర్తిస్తున్నాం మేము. ఎవరు ఎంపీగా గెలిస్తే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? విజయసాయి కుమార్ రెడ్డి గెలవాలా. ఇప్పుడు వేమిరెడ్డి విజయసాయి రెడ్డిలో ఎవరు బలమైన అభ్యర్థి? ఆయన మాకు ఇప్పుడు దాకా తెలవదు, నెల్లూరులోనే మాకు తెలవదు. విజయసాయి కుమార్ రెడ్డి అన్న మేము అప్పుడప్పుడన్నా చూసినాం టీవీలో, ఈయన అసలు లే. విజయసాయి రెడ్డిని నాన్ లోకల్ అంటూ చేస్తున్న విమర్శలపై మీ స్పందన? విజయసాయి రెడ్డిని నాన్ లోకల్ అంటున్నారు. అవును, లోకలే. అంటే కొంతమంది ఆయన ఇక్కడోళ్ళు కాదు బయట వాళ్ళని. ఇక్కడ ఆయన ఒకవేళ వెళ్ళిపోయి ఉండొచ్చు, దాన్ని పట్టించుకుంటే ఎట్టవుద్ది? ఇప్పుడు సీఎం జగన్ కి సన్నిహితులు విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, అవును, ఆయన సరైన అభ్యర్థి అని మీరు భావిస్తున్నారా? అవును. ఎంత మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని? బాగానే మెజార్టీ ఎక్కువ రావాలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెల్లూరు జిల్లా అభివృద్ధి అయిందా ఇప్పుడు 5 ఏళ్ళలో? 5 ఏళ్ళ అభివృద్ధి అంటే ఇప్పుడు ఆ రోడ్డు ఉంది, దాన్ని పోపిస్తున్నాడు, మధ్యలో రోడ్లన్నీ పోపించాడు, మళ్ళీ చెయ్యోత వేస్తున్నాడు, ఆ నుంచి పిల్లకాయలకు అమ్మఒడి వేస్తున్నాడు. వాళ్ళ బట్టలు అయితేమి, వాళ్ళ బూట్లు అయితేమి, వాళ్ళ టాఫులు అయితేమి ఎవరు ఇచ్చారు మాకు? చంద్రబాబు ఏమైనా ఇచ్చాడా? మాకు చంద్రబాబు ఏం చేయలే. ఇక్కడ మీకు ప్రతి వాలంటీర్లు మీకు పింఛన్ తెచ్చేసి మొత్తం ఇంటికి వచ్చాయి. ఓకే, ఈసారి గట్టిగా పోటీ విజయసాయి రెడ్డి గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాను. విజయసాయి కుమార్ రెడ్డి గెలిస్తే నాకు పింఛన్ రాయాలి, వికలాంగులు పింఛను. అది అంటే నాకు పచ్చివాతం ఉంది, నేనేమంటే తిరుగుతుండా, ఒళ్ళు బాగాలేదు. ఆయనకి ఇచ్చే 3,000 జీతంతోనే మేము బాడికి ఇంట్లో ఉండ, నా ఇల్లు అమ్మేసుకున్న ఇల్లు లేదు నాకు. ఆయన వస్తే అది ఇస్తాడని ఆశ. వచ్చేది జగను, అది.